ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి చాలా వెంచర్స్లో ఉన్నాయి కదా. సో మన రియల్ రీజనింగ్లో ఫామ్ ల్యాండ్ తీసుకుంటే కస్టమర్కి బెనిఫిట్ ఏంటి సార్? ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాదాపుగా అందరూ ప్రతి కంపెనీ కూడా ఫామ్ ల్యాండ్ అనేది కంపల్సరీ వాళ్ళు లేఅవుట్ చేసి అమ్ముతున్నారు. అది కూడా ఎలా ఉంటుందంటే గుంట, గుంటన్నర, 2 గుంటలు, 5 గుంటలు అలాగా ప్లాటింగ్ చేసి వాళ్ళు గుంట తరఫున అమ్ముతున్నారు. మన రియల్ విజన్లో ఏంటంటే మన స్పెషల్గా మనం అమ్మేది ఏంటంటే మనకు రోడ్స్ కూడా తీసేసి మనం రోడ్స్ ఇచ్చేసి దాంతో పాటు వాళ్ళకి ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. అంటే ఒక్కొక్క గుంట జాగాలో దాదాపు ఒక 10 ప్లాంట్లు మనం దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ 10 ప్లాంట్ ఏంటంటే ఇప్పుడు మామిడి, జామ, సపోటా ఇలాంటి సరుగుడు చెట్లు పెట్టేసి వాళ్ళకు సెక్యూర్ ఇస్తూ ఈ గుంట ఒక గుంటలో ఒక 10 నుంచి 20 ప్లాట్ల మనం పెట్టడం జరుగుతుంది. ప్లాంటింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళు మామూలుగా ఏంటంటే గుంట జాగా అని చెప్పి చూపించేసి వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. కానీ మనం అలా కాకుండా దాంట్లో రియల్ విజన్లో ఏంటంటే సెక్యూర్గా మనకు ప్లాట్ నెంబర్తో పాటు మనం ప్లాటింగ్ చేసి వాళ్ళకు రోడ్స్ ఇచ్చేసి అలా డెవలప్మెంట్ కొద్దిగా ఒక మోస్తరు డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల మీరు అడిగింది ఏంటంటే ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే కస్టమర్కి ఏంటి బెనిఫిట్ అంటే మేడం, ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి కస్టమరు అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కొంత దగ్గర మనకు 5 లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి వాళ్ళని చిన్న నుంచి అంటే మిడిల్ ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే కోటీశ్వర్ వరకు మనం వాళ్ళని యాప్ చేసుకోవాలంటే మన దగ్గర ప్రతి ప్రోడక్ట్ ఉండాలి. కనుక మనం ఫామ్ ల్యాండ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి కస్టమర్కి, ప్రతి లో పర్సన్కి కూడా మనం ల్యాండ్ అనేది ఇవ్వగలుగుతున్నాము. దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు జీవించడానికి ఉంటుంది. రేపు పొద్దున్న ఏదైనా అవసరాలకు అమ్ముకున్నా కూడా ఇవాళ పెట్టిన 5 లక్షలు రేపు ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు దాదాపు వాళ్ళకు 10 నుంచి 15 లక్షలు 20 లక్షలు వచ్చే విధంగా జరగడం జరుగుతుంది. ఫామ్ ల్యాండ్ ఏంటంటే చాలా సెక్యూర్ ఉంటుంది. తక్కువ రేట్లో మంచి బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఈ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే చాలా దగ్గరలో త్రిబులార్కు దగ్గరలో కానీ లేకపోతే మనకు ఊరికి దగ్గరలో కానీ ఇలాంటి మనం ప్లాటింగ్ చేయడం జరుగుతుంది. కనుక వాళ్ళకు ఏ టైంలో వచ్చినా కూడా మీ ప్లాట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. అది రియల్ విజన్లో స్పెషల్గా ఏంటంటే ప్రతిదీ కూడా లీగల్గా ఉంటుంది. కనుక మనకి లీగల్గా మనం అమ్మడం జరుగుతుంది. కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి. అంటే ప్రతి కస్టమర్ చిన్న కస్టమర్ మొదలు పెడితే పెద్ద కస్టమర్ కూడా కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. కనుక మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాదాపు మనం ఫామ్ ప్లాట్స్ కూడా చాలా మటుకు అమ్మడం జరిగింది. దీనివల్ల కస్టమర్ చాలా బెనిఫిట్ పొందారు. వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరకు వస్తున్నారు. కనుక ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం కూడా కంపెనీ ఎంకరేజ్ చేస్తున్నాం. కనుక ఆ విధంగా పబ్లిక్ కూడా మనం సర్వీస్ చేస్తూ వాళ్ళని కోటీశ్వరం చేయడానికి మనం ఈ ఆస్కారం ఈ ఫామ్ ల్యాండ్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.